ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 81వ కీర్తన 10వ వచనము. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఈరోజు నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆనాడు తన ప్రజలతో చెప్పిన మాటే, ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. ఆనాడు ప్రజలకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను కానీ నీ పితరులను కానీ ఐగుప్తు దేశము నుంచి, అంటే ఆ లోకములో నుంచి, ఆ బానిసత్వములో నుంచి, ఆ కష్టములో నుంచి, ఆ యాతన గుండా ఇదిగో నేను మిమ్మల్ని విడిపించిన దేవుడును నేనే అని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ వాగ్దానం వినేవారిలో కూడా చాలామంది ఒకప్పుడు మోకాళ్ళ ప్రార్థన ఎంతో విలువైందని నమ్మి ప్రార్థించిన వారే ఈరోజు తమ తమ జీవితంలో ఆ చుట్టూ ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ప్రలోభాలను బట్టి ఆ ప్రార్థన మీద నమ్మకం లేకుండా విశ్వాసంలో దిగజారిపోతూ ఉన్నారు. బహుశా ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా ఒకప్పుడు ఎంతో ఎక్కువ ప్రార్థించిన వ్యక్తివై ఉండొచ్చు. దేవుని మీద ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తివై ఉండొచ్చు. ఈరోజు నీరు గారిన పరిస్థితిలోకి వెళ్ళిపోయావా? నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అనుకుంటూ, నేను ఇంకా ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, ఈ లోకంలో డబ్బే గొప్పదేమో, మనుషులు ఎందుకు పనిచేయరేమో అని రకరకాలుగా నీ మనస్సు విరిగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. గుర్తు చేసుకో ఒకసారి. ఒకప్పుడు దేవుడు నిన్ను ఎన్నో కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చాడు. నీ ప్రార్థనకు ఎన్నోసార్లు దేవుడు జవాబిచ్చాడు. ఈరోజు దేవుడు అదే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? మరలా దేవుడు నీతో చెప్తున్నారు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదనంటున్నాడు. నీ యొక్క నోటితో విశ్వాసంతో కూడిన మాటలు పలకాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు పోవాలని యేసు నామములో నువ్వు పలకాలి. నమ్మకంతో దేవుణ్ణి స్తుతించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నువ్వు ఎప్పుడైతే నీ నోటితో అటువంటి ప్రార్థన, అటువంటి స్తుతి, అటువంటి విశ్వాసము కలిగిన మాటలు మాట్లాడుతావో, విడుదల చేస్తావో, నా ప్రభు ఆశీర్వాదకరంగా నీ నోటిని ఆయన నింపబోతూ ఉన్నాడు. ఆమెన్. నువ్వు పలికిన జ్ఞానవంతమైన ప్రతి మాటను అది నీకు మేలు కలిగేటట్లు దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెంత స్థాయిలో ఉన్న వ్యక్తివైనా ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట అందరూ కూడా సమానమే. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెడితే అక్కడి నుంచి దేవుడిని నువ్వు ఆరాధించు. నువ్వు కలిగి ఉన్న దాంట్లో నువ్వు దేవునికి మొదట ఇవ్వడం నేర్చుకో. మొదట దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. దేవుని మీద నమ్మకంతో ప్రతి సందర్భంలో కూడా ఆయన చూసుకుంటాడులే అన్న ఒక విశ్వాసం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ప్రభువే చెప్తున్నాడు, ఇదిగో ఒకప్పుడు నేను విడిపించిన వాడిని నేనే, ఈరోజు మరలా నీ జీవితంలో మేలు చేసేవాడిని నేనే అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా కృంగిపోవద్దు, బాధపడవద్దు, ఒంటరి వ్యక్తివి కాదు. ఏ హృదయంలోనైతే నిత్యము స్తుతి ఉంటుందో, ప్రార్థన ఉంటుందో, ఆ వ్యక్తి 1,00,000 దేవదూతల కంటే ప్రధానమైన వాడు. ఆమెన్. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు మేలు చేయబోతున్నాడు గనక నమ్మకం ఉంచి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.